హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన తెలుగు టైటన్స్ ఎవరిని టార్గెట్ చేయాలి అనే దాని మీద మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తా. మనకు లాస్ట్ సీజన్లో అయితే థర్డ్ రైడర్ కన్సర్న్ అయితే ఉండటం అయితే జరిగింది. ఆ థర్డ్ రైడర్గా ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, ఎవరిని రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తా. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు లాస్ట్ సీజన్లో అయితే మన పవన్ షరావత్ తమిళ తలవాస్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ 5 మ్యాచ్లు 2 మ్యాచ్ల్లోనే తర్వాత తనైతే వాళ్ళ టీం నుంచి తీసేయడం అయితే జరిగింది. మళ్ళా మన పవన్ షరావత్ని తీసుకుంటే బాగుంటుందా, లేదా అతని ఇంజూరీస్ కన్సల్ట్ వల్ల తీసుకోకపోతే బాగుంటుందా అనేది మాత్రం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ పవన్ షరావత్ కానీ ఫిట్గా ఉంటే, యాక్షన్లోకి వస్తే ఖచ్చితంగా అంటే మన తెలుగు టైటన్స్ అయితే కొనాలి. సీనియర్ ప్లేయర్. అదేవిధంగా మన తెలుగు టైటన్స్ ఇంకొక వ్యక్తిని కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది, నవీన్ కుమార్. ఇతనుకు లాస్ట్ సీజన్ హర్యానా తరపున ఛాన్స్ వచ్చింది, కానీ ఇంజూరీ వల్ల అయితే రూల్ అవుట్ అయితే అవడం అయితే జరిగింది. నవీన్ దబంగ్ ఢిల్లీలో ఉన్నప్పుడైతే అతని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉండిందో మనందరం చూసాం మ్యాట్ మీద. కానీ లాస్ట్ సీజన్ ఇంజూరీస్ కన్సల్ట్ వల్ల అయితే గేమ్ అయితే డ్రిప్ అవడం అయితే జరిగింది. ఆ విధంగా యాక్షన్లోకి అయితే నవీన్ కుమార్, అదేవిధంగా పవన్ షరావత్ అయితే ఖచ్చితంగా వస్తారు. అతనితో పాటు ఇంకొక సీనియర్ ప్లేయర్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది, మహేంద్ర సింగ్. ఇతను లాస్ట్ సీజన్ అడపాదడపా మ్యాచెస్ ఆడారు, కానీ అంత ఫామ్లో అయితే ఉన్నట్లయితే నాకైతే అనిపించలేదు. ఇప్పుడు రాబోయే సీజన్లో అయినా మహేందర్ సింగ్ ఫామ్లో ఉంటాడో లేదో మనకి తెలీదు. కాబట్టి సీనియర్ ప్లేయర్స్లో వచ్చి మాత్రం నాకు తెలిసి నవీన్ కుమార్ని కానీ, అదేవిధంగా పవన్ షరావత్ని కానీ తీసుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. ఇంకా యంగ్ ప్లేయర్స్లో వచ్చి మాత్రం మనకు మంచి టాల్ ప్లేయర్. అదేవిధంగా హ్యాండ్ టచెస్, టో టచెస్ బాగా కొట్టగలడు. కాబట్టి ఈ ప్లేయర్ని టార్గెట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఒకవేళ జైపూర్ రిలీజ్ చేస్తే ఆ ప్లేయర్ని మాత్రం టార్గెట్ చేస్తే మన థర్డ్ రైడర్ ఒక కన్సల్ట్ అయితే తగ్గుతుందని నేనైతే భావిస్తున్నా. అదేవిధంగా అంకిత్ రాణా, ఇతన్ని కూడా పాట్నా పైరేట్స్ 90% అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే లేదు. కానీ వాళ్ళ కోచెస్, హెడ్ కోచెస్, అసిస్టెంట్ కోచెస్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. నాకు తెలిసి మళ్ళా టీంని కొత్తగా బిల్డ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా చివరగా వచ్చి మన తెలుగు టైటన్స్ ఎవరిని కొంటే బాగుంటుందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకెవరినైనా మిస్ చేసి ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీకు ఏ టాపిక్ మీద వీడియో చేయాలో చెప్తే నేను ఆ వీడియో మీద చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.